అందరికీ నమస్కారం. ఎందుకు మగవాళ్ళు భార్య ఉండి కూడా వేరే ఆడవాళ్ళను చూస్తారు? వేరే ఆడవాళ్ళు వాళ్ళ భర్తలని కాదని పరాయి వాడితో ఉంటారు. ఇది ఎందుకిలా? ఇక్కడ ఓపెన్‌గా మాట్లాడాలంటే ఎలా కుదిరిద్ది చెప్పండి? అందరూ లోపల లోపల దీనిని ఇష్టపడుతూ, కానీ బయటికి మాత్రం వీర లెవెల్‌లో క్లాసులు పీకుతారు. ఇలా నటించే సమాజంలో నటించడం చేతకాని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? కొన్ని బహిరంగంగా మాట్లాడకూడదు. సరైన అయినా కూడా మీకోసం కొన్ని ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్, మధ్యలో టీలు, స్నాక్సులు కామనే మరి శృంగారం. కడుపుకి తిన్నంత శ్రద్ధ భార్య భర్తకి కూడా తృప్తిగా శృంగారాన్ని ఇవ్వాలి కదా. కడుపుకు నిండా తిని బయటికి వెళ్ళక పంచపక్షం పరమాన్నాలు పెట్టినది తినాలనిపించదు. ఇది అంతే భార్య. భర్తలకి తృప్తిగా శృంగారం చేసుకుంటే ఇంకా పక్క చూపులు పొమ్మన్నా పోవు. రెండోది, ఏదో ఇద్దరు పిల్లలు పుట్టాక జీవితంలో అంతా అయిపోయింది, ఇక పిల్లలకి సంపాదించి పెట్టాలని బయలుదేరుతారు కొందరు. మగ మహారాజులు వీళ్ళకి లేచిన దగ్గర నుండి వ్యాపారం, డబ్బులు తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. ఇలాంటి ప్రవర్తన ఆడవారి తప్పు చేసే అవసరాన్ని ఇస్తుంది. మూడోది, కొందరి మహిళమణులు మాత్రం ఎప్పుడు చూసిన ఇల్లు, పిల్లలు, వంట వార్పులు, ఇల్లు కడగడం, ఇల్లు తుడవడం, పిల్లల్ని రెడీ చేయడం అంటూ జీవితం మీద విరక్తి చెందిన వారిలాగా ఎప్పుడు చూసిన అదే పాత నైటి వేసుకొని రోజువారి పనిలే లోకంగా బతికేస్తూ ఉంటారు. పాపం భర్త సాయంత్రం ఇంటికొస్తాడు, అతనికి నచ్చినట్టుగా ఉందాం అనుకోరు. సెక్సువల్గా లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలి అనుకోరు. సెక్స్ అంటే పాపంగా భావిస్తారు. వీళ్ళ ప్రవర్తన మగవారి చేతపక్క చూపులు చూసేలా చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఒకటి మాత్రం నిజం, కడుపుకి తిన్నంత శ్రద్ధ శృంగారం జీవితాన్ని కూడా ఆస్వాదించాలి. రోజుకు 2-3 సార్లు కాకపోయినా కనీసం ఒక్కసారైనా తృప్తి సెక్స్ చెయ్యాలి. వారానికి ఒక్కసారైనా మీ జీవితంలో భాగస్వామితో సరదాగా బయట తిరిగి రావాలి. లేక ఇంట్లోనే కలిసి ఉండాలి. కలిసి భోజనం చేయాలి. ప్రతిరోజు కనీసం ఒక్క పూటైనా ఇలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వారి జీవితంలో కంఫర్ట్ దాదాపు ఉండవు. ఇది చేస్తే మీ జీవితంలో ఎలాంటి గొడవలు ఉండవు. వేరే వాళ్ళ అక్రమ సంబంధం కూడా పెట్టుకోవడం చాలా తక్కువ. మీరు ఏం చేస్తారంటే, పని ఎప్పుడు కూడా ఉంటుంది, కానీ మీ భర్తని బాగా చూసుకోండి. ఎక్కువ ప్రేమ చూపియండి. ఎక్కువ మీకు అట్రాక్ట్ చేసేలా చెయ్యండి. భర్త కూడా అదే పని చెయ్యండి. బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటే రోగాలు వస్తాయి. ఇది కూడా బయటి వాళ్ళని అక్రమ సంబంధం పెట్టుకుంటే కొన్ని రోజులు ఉంటుంది, కానీ పేరు మాత్రం ఖరాబ్ అవుతుంది. మీ పేరు కూడా పోతుంది, మీకు రోగాలు కూడా వస్తాయి. మీరు అర్థం చేసుకున్నంత వరకు బాగుంటుంది. అక్రమ సంబంధం పెట్టుకోవడం మంచిది కాదు. ఓకేనా? ఈ స్టోరీ మీకు గనక అర్థమైతే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.